సనాతన ధర్మంపై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు విద్వేష ప్రసంగమే అని వ్యాఖ్యానించింది. ఉదయనిధి వ్యాఖ్యలను విమర్శిస్తూ బీజేపీ నేత అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంపై దాఖలైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఉదయనిధి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ మాల్వీయ చేసిన పోస్టు నేరం కిందకు రాదని పేర్కొంది. సనాతన ధర్మాన్ని అనుసరించే వారే లక్ష్యంగా చేసిన రెచ్చగొట్టే ప్రసంగానికి అది ప్రతిస్పందన మాత్రమేనని స్పష్టం చేసింది. ఉదయనిధి ఉపయోగించిన పదజాలంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 2023లో తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. ఇది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. దీనిపై అప్పట్లో దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది.